అరుదైన నాయకుడు టీజీ వెంకటేష్. వ్యవసాయం, పారిశ్రామికం, స్వాతంత్ర్య సమరం, రాజకీయం ఇది ఆయన వారసత్వం. సక్సెస్ఫుల్ మ్యారేజ్ జర్నీ గురించి, సక్సెస్ఫుల్ ఫ్యామిలీ అనేది మొగుడు ఎంత తక్కువ వయసుతో మాట్లాడుతుంటే అంత బాగుంటుంది. 24 ఏళ్ల వయసులోనే భారతదేశంలోని అతిపెద్ద పేపర్ మిల్ బాధ్యతల్ని కుటుంబం తరఫున చేపట్టి తిరుగులేని పారిశ్రామికవేత్తగా ఎదిగారు. అక్కడ నుండి TGVSRAAC లిమిటెడ్ పేరుతో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పరిశ్రమను విజయవంతంగా ఏర్పాటు చేశారు. వీటితో పాటు పవర్ ప్రాజెక్టులు, విండ్ పవర్, సోలార్ అండ్ థర్మల్ పవర్, వ్యాక్సిన్ తయారీ, సోపు, క్యాస్టర్ ఆయిల్, ట్రాన్స్ కల్చర్, వాటి ట్రీట్మెంట్ కెమికల్స్, ఫార్మా కంపెనీలు, హాస్పిటళ్లు, స్టార్ హోటల్స్, విద్యా సంస్థలు, సినిమాలు, మాల్స్, ఇంకా ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేసి విజయవంతంగా ముందుకు సాగుతూ వేలాది మంది స్థానికులకు ఉద్యోగావకాశాలు. రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారి చేతుల మీదుగా నేషనల్ అవార్డ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అవార్డుని అందుకున్నారు. అంతేకాకుండా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని, నేషనల్ ఎనర్జీ కన్సర్వేటివ్ అవార్డుని, బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అవార్డుని, బెస్ట్ సేల్స్ ట్యాక్స్ పేయర్, బెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అవార్డులను టీజీ వెంకటేష్ గారు అందుకున్నారు. తేదీన తన పుట్టినరోజు సందర్భంగా అన్ని కులాల, మతాల వారికి ఒక్కొక్క జంటకు ₹1,00,000 చొప్పున ఖర్చు పెట్టి వేలాది సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. ఆడిటోరియంలు, ఇండోర్ స్టేడియంలు, కళాక్షేత్రాలు, పాఠశాలలు, కళ్యాణ మండపాలు, షాదీఖానాలు, దేవాలయాలు, చౌల్ట్రీలు, కమ్యూనిటీ హాల్స్, మహిళలు, పురుషులకు సంబంధించి ఉచిత వసతి గృహాలు, హాస్పిటళ్లు, అన్న సత్రాలు, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను ₹100 కోట్ల తమ సొంత నిధులతో ప్రజలకు అందిస్తున్నారు. కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా కర్నూలు నగరంలో మంచినీటి సమస్యతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించి కర్నూలు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు నగరంలో ఉచిత స్వచ్ఛమైన మంచినీటిని అందజేసి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. వెలుగులోకి తీసుకొచ్చి 2008వ సంవత్సరం నుంచి నిరంతరాయంగా తుంగభద్ర పుష్కరాలను నిర్వహిస్తున్నారు. తుంగ పానీయం కోటిమార్ల గంగా స్నానంతో సమానమని ప్రతీక. కర్నూలు ఎమ్మెల్యేగా 2వసారి విజయం సాధించిన తర్వాత టీజీ వెంకటేష్ రాష్ట్ర నీటిపారుదల శాఖ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి గత 60 సంవత్సరాలుగా జరగని విధంగా ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి శ్రీకారం చుట్టి పూర్తి చేశారు. అలాగే రాష్ట్రంలో చెరువులను, కాలువలను అనుసంధానం చేసిన ఘనత కూడా మంత్రిగా టీజీ వెంకటేష్ గారికే దక్కింది. కర్నూలు నగరంలో వరదలొచ్చినప్పుడు తన పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, తన సమస్త ఆస్తులు, చివరికి తన నివాసం కూడా నీటిలో మునిగిపోయినప్పటికీ, తానే వరద బాధితుడిగా ఉన్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య గారి సహకారంతో వరద బాధితులకు ఉచిత ఇళ్ల నిర్మాణంతో పాటు క్యాష్ ఇన్సెంటివ్స్, షాపులకు, గృహాలకు ఫ్రీ గ్రాంట్లను అందజేశారు. అలాగే సొంత నిధులతో వరద బాధితులకు సహాయ సహకారాలు అందించారు. కరోనా సమయంలో ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడంతో పాటు వేలాది మందికి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కరోనా సమయంలో స్వదేశానికి రావాల్సిన వారికి అవసరమైన సానుకూల పరిస్థితుల్ని కల్పించారు. అనంతరం రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన టీజీ వెంకటేష్ 6 శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా విజయవంతంగా బాధ్యతలు నిర్వహించారు. ఉత్తమ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా టీజీ వెంకటేష్ అవార్డును అందుకున్నారు. గతంలో 30 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫుట్బాల్ మరియు బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న టీజీ వెంకటేష్ జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లను నిర్వహించి ఎంతో మంది క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాల్ని కూడా కల్పించి ఆంధ్ర రాష్ట్రానికి క్రీడా రంగంలో జాతీయ స్థాయి, అంతర్జాతీయ